చిల్డ్రన్, మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ చూసాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ కొద్దాం. పాలినామియల్స్ గురించి మీరు ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా 9th లో చదువుంటారు కదా. ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఇస్ కాల్డ్ పాలినామియల్స్ అని చదివారు. డిగ్రీస్ కోసం చదువుతారు, టర్మ్స్ కోసం చదువుతారు. ఇక్కడ ఏంటంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఎక్సర్సైజ్ 2.1లో చాలా వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఏంటంటే మనము టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చెప్పుకున్నప్పుడు లీనియర్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏమవుతుంది? p of x ఈక్వల్ టు ax ప్లస్ b. ax ప్లస్ bలో x యొక్క పవర్ 1 ఉంది కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. లీనియర్ పాలినామియల్కి ఒక జీరోయే ఉంటుంది. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? p of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తర్వాత క్యూబిక్ పాలినామియల్ నేర్చుకుంటారు. ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. అవి టైప్స్ ఆఫ్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ కూడా సేమ్ అంటే p of x ఈక్వల్ టు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఇదంతా మీరు లాస్ట్ ఇయర్ నేర్చుకుంటారు కనుక ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎక్సర్సైజ్లోకి వచ్చేద్దాం. మనకి ఎప్పుడైనా గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని ఆ లైన్ టచ్ చేసింది ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అంటారు. వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇస్ దెన్ ద లైన్ ఈస్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేస్తుందో, ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అన్ని జీరోస్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్లో లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయలేదు, సో నో జీరోస్. సెకండ్ గ్రాఫ్లో ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసిన పాయింట్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండ్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఉంటాయి. థర్డ్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని 3 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయి. ఫోర్త్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉంటుంది. ఫిఫ్త్ గ్రాఫ్ రండి. 1 2 3 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 4. ఇక్కడ సిక్స్త్ గ్రాఫ్ రండి. 1 2 3 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఇంతేనండి, వెరీ సింపుల్. మనకి ఎక్స్ యాక్సిస్ని లైన్ లేదంటే గ్రాఫ్ ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనం లీనియర్ పాలినామియల్ చెప్పుకున్నాం. ఒక లైన్ గ్రాఫ్ వస్తుంది, అది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ లీనియర్ పాలినామియల్కి అయితే ఒక జీరోయే ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనగానే మనకి పారాబోలా షేప్ వస్తుంది. అవి ముందు మనం చెప్పుకున్నాం, యూ షేప్లో వస్తుంది. అది 4 మార్క్స్ క్వశ్చన్ కింద బిట్ కింద అడుగుతారు. దీన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇంత ఎక్సర్సైజ్ 2.1 అయితే ఇదే. గ్రాఫ్ లేదంటే లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అవే నెంబర్ ఆఫ్ జీరోస్.